అది. సో మీకు ఫస్ట్‌గా ఎప్పుడు అనిపించింది ఇలా ఇండస్ట్రీకి రావాలి, పాటలు పాడాలి అలా అని? ఫస్ట్ అంటే జనరల్‌గా నేను పాడిన ప్రతిసారి నాకు ప్రైజ్ వచ్చేది. ఓకే. అంటే చైల్డ్‌హుడ్ నుంచి నేను ఫస్ట్ స్టేజ్ మీద పాడింది నేను సెకండ్ క్లాస్‌లో ఉన్నప్పుడు. ఓహ్! జనరల్‌గా మన జెండా పండుగకి కాంపిటీషన్స్ పెడతారు కదా! అప్పుడు నేను ఒక భక్తి పాట పాడి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాను. ఓహ్! అదేంటంటే ఊరోళ్ళందరి ముందు గ్రామ పంచాయతీ దగ్గర ఆహ్, అందరి ముందు పాడిచ్చారు నన్ను అక్కడ. అది నా ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే. ఇంక అక్కడి నుంచి నేను ఎక్కడ పాడినా జనాలు బాగా మెచ్చుకోవడము, నువ్వు మంచి గాయకుడు అవుతావని మెచ్చుకోవడము. అక్కడి నుంచి స్కూలు, కాలేజు ఎక్కడైనా ప్రైజులు, తర్వాత ఎంకరేజ్‌మెంటు, లెక్చరర్స్ ఈవెన్ నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు తెలుగు క్లాస్‌లో హుహు. ఫస్ట్ నా పాట అయిన తర్వాత క్లాస్ స్టార్ట్ అయ్యేది. అయ్యో! అట్లా మా మోహన్ ప్రసాద్ సార్ అని ఆయన మా తెలుగు లెక్చరర్. ఆయన బాగా ఎంకరేజ్ చేసేవాడు. అద్భుతం. "నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళరా, నువ్వు బాగా పాడతావు." తర్వాత మా హై స్కూల్ హెడ్ మాస్టర్ సుదర్శన్ రెడ్డి గారు. ఓకే. ఆయన కూడా, "అరే నీ వాయిస్‌లో ఏదో మ్యాజిక్ ఉంది. నువ్వు బాగా పాడుతున్నావు అసలు" అని ఈవెన్ ఫ్రెండ్స్, ఊరోళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేసేవారు. సో మీకు అట్లా ఆ విధంగా నాకు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు. హ్మ్. తర్వాత చాలామంది "నువ్వు బాలుగారిలాగా అన్ని రకాల పాటలు బాగా పాడతావురా" అని మెచ్చుకునేవాళ్ళు. సో ఆఫ్టర్ ఇంటర్ ఇంకా చదువుకునే ఫెసిలిటీ లేదు మనకి. సో ఇండస్ట్రీకి వచ్చేసాననమాట. అంటే ఏమవుద్ది ఏంటి ఏం తెలీదు. బట్ ఇండస్ట్రీకి వచ్చేసాను. ట్రై చేశాను. లక్కీగా వచ్చిన 1 ఇయర్‌కే నాకు అవకాశం వచ్చింది. రావడానికి పెద్ద కష్టపడలేదు. మీకు ఫస్ట్ ఎవరిచ్చారు ఛాన్స్ ఇండస్ట్రీలో? ఫస్ట్ నాకు సానాది రెడ్డి గారని సంపంగి ఓకే. డైరెక్టర్ ఆయన. నా ఫస్ట్ మూవీలో యాక్చువల్‌గా ఆయన దగ్గరికెళ్ళి నేను గాయకుడిని సార్, పాటలు పాడతాను ఆహ్, అని నేను పాడమంటే ఏం చేశానంటే నేనే ఊరికే రాసుకున్న పాటలే పాడాను. ఎందుకంటే మనం రాసుకున్న పాటలైతే కొంచెం మన వాయిస్ తెలుస్తదని. ఇప్పుడు బాలు గారు, మళ్ళా యేసుదాస్ గారో పాడితే మనకు తెలియకుండానే వాళ్ళ వాయిస్ తాలూకు ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది. సో అట్లా కాకూడదని నేనే కంపోజ్ చేసుకున్న పాటలు పాడాననమాట. సో ఆయనకు బాగా నచ్చేసి, సరే నీతో పాడిస్తామని పాటలు యాక్చువల్‌గా పాడాక అందరూ క్లాప్స్ కొట్టారు డైరెక్షన్ డిపార్ట్‌మెంటు. నీ పాటలు ఈ సినిమాలో ఉంటాయంటే, సినిమాలో ఉండడం ఏంటి అసలు అర్థం కాలేదు. వెంటనే అడ్వాన్స్ ఇచ్చారు. అడ్వాన్స్ సార్ ఇంకా పాడలేదు కదా అంటే, పాటలు కాదు నీ పాటలు నువ్వు పాడావు కదా, ఆ పాటలు మేము సినిమాలో పెట్టుకుంటాం అన్నారు. ఇదేంట్రా బాబు అనుకున్నా. అంటే ఎలా సార్ మ్యూజిక్ డైరెక్టర్ గానా అంటే, మ్యూజిక్ డైరెక్టర్ కాదు, నీ పాటలు ఉంటే ఏంటనేది తర్వాత చెప్తాము, నీతో ఒక పాట పాడిస్తామన్నారు. సో అట్లా ఆయన ద్వారా సినిమాలోకి ఎంటర్ అయ్యాను. సో మా కోసం ఆ సినిమాలో ఆ పాట. యాహ్! అయితే నేను ఆ సినిమాలో నాతో పాడిస్తాన పాట అది అంటే వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు కొత్త వాళ్ళు అవ్వడం వల్ల ఇక వాళ్ళకి కూడా పెద్ద పెద్ద వాళ్ళు పాడాలని ఉంటుంది కదా. అవును. సో ఆ పాటని ఉన్నికృష్ణన్ గారితో పాడించారు. ఓకే. అంటే ఆ సినిమాలో ఏంటంటే ఒక సినిమాలోకి ఎంటర్ అయ్యామన్న హ్యాపీనెస్ అండ్ నేను పాడలేదన్న బాధ 2 స్టార్ట్ అయినాయి అక్కడే. ఖచ్చితంగా. సో ఆ పాట నువ్వు ఉంటే చాలు గుండెల్లోన నవ్వుకుంటూ రాధా వెన్నెలవాన, నువ్వు ఉంటే చాలు గుండెల్లోన నవ్వుకుంటూ రాధా వెన్నెలవాన, నువ్వు నాలో నిండుకున్న మౌనం, నువ్వు నాలో సాగుతున్న గానం, నువ్వంటే నాలో ఉన్న ప్రాణం 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 ప్రాణం, నువ్వు ఉంటే చాలు గుండెల్లోన నవ్వుకుంటూ రాధా వెన్నెలవాన. ఇది నా ఫస్ట్ అంటే నేనే కంపోజ్ చేశాను. సో తర్వాత ఇంకో సాంగ్ని బాలు గారు, చిత్ర గారు పాడారు. యెస్. యెస్. సో నా ఫస్ట్ సినిమా పాట ఇది.